బ్రేక్ లేకుండా న్యూస్ నుంచి నాన్ స్టాప్ 9 PM బులెటిన్ మీరు చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తీవ్ర అవమానం జరిగింది. అవమానించింది ఎవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి విద్యామంత్రులే. ఆశీస్సులు అందించండి అంటూ 3 రోజులుగా వేడుకుంటున్న మన అమాత్యులకు సమయం చెక్కలేదు. ఇక విద్యామంత్రి గారైతే పిల్లల సన్మాన కార్యక్రమానికి డుమ్మా కొట్టి ఓ ప్రైవేట్ కాలేజీ ఓపెనింగ్ కు హాజరయ్యారు. ప్రభుత్వ స్కూల్ ర్యాంకర్లకు ఘోర అవమానం. సన్మానానికి డుమ్మా కొట్టిన మంత్రి పార్థసారథి. ఆశీస్సులు అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం. కార్పొరేట్ కాలేజీ ర్యాంకర్లకు క్షణాల్లో పర్మిషన్లు. కార్పొరేట్ ర్యాంకర్లతో ఫోటోలకు ఫోజులు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ర్యాంకులు సాధించిన 10వ తరగతి విద్యార్థులు. వందే మాతరం ఫౌండేషన్ వీరి తల్లిదండ్రులను హైదరాబాద్ కి తీసుకొచ్చి ప్రతిభా పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించింది. ఇందుకు జీ24 గంటలు మీడియా పార్ట్నర్ గా వ్యవహరించగా భారతీయ విద్యాభవన్ వేదికగా నిలిచింది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి పార్థసారథి హాజరు కావాల్సింది. అయితే మంత్రి ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టి కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ ప్రైవేట్ కాలేజ్ ఓపెనింగ్ కు హాజరయ్యారు. ఇది సర్కారీ స్కూల్ ర్యాంకర్ల పట్ల విద్యామంత్రి గారికి ఉన్న శ్రద్ధ. ఇక 6వ తేదీ నుంచి ముఖ్యమంత్రి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నా ఆయన గారు ఇంతవరకు కరుణించలేదు. ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోరినా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఎలాంటి సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ర్యాంకులు సాధించినా ప్రభుత్వ పాలకులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశీస్సులు అందించేందుకు కూడా వారికి టైం దొరకట్లేదని ఆవేదన చెందుతున్నారు. సీఎం అపాయింట్మెంట్ కోసం 3 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ ఏమాత్రం స్పందించలేదు. చిత్తూరు జిల్లాలో ఉన్న సీఎం గారే మా విద్యార్థుల ప్రతిభను మెచ్చి ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. ప్రభుత్వ స్కూల్లో చదువుతూ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం మర్చిపోయింది. మేము 3 రోజులుగా ఇక్కడికి వచ్చి సీఎం గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం, కానీ ఏమీ స్పందించలేదు. కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే మమ్మల్ని, మా ప్రతిభను గుర్తించి వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు మాకు ఇంత దూరం పిలిచి ఘనంగా సత్కరించి అవార్డ్స్ ఇచ్చారు. అలాంటిది మేము వాళ్ళు నిర్వహించే స్కూళ్ళల్లో చదువుతున్నా కానీ వాళ్ళే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి రావట్లేదు. కార్పొరేట్ కాలేజ్ ర్యాంకర్లకు క్షణాల్లో అపాయింట్మెంట్ ఇచ్చి ఫోటోలకు పోజులిచ్చే ప్రభుత్వ పెద్దలు తమ పట్ల చిన్న చూపు చూడడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా వందే మాతరం ఫౌండేషన్ తమను గుర్తించి సత్కరించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే తాము మరిన్ని విజయాలు సాధిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.